ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి విద్యార్థులకు ఆసరాగా నిలబడుతుంది అనే అంశాన్ని బుర్రకథ రూపంలో ప్రదర్శించడానికి మన ముందుకు వచ్చారు 8వ తరగతి విద్యార్థులు సుమంత్, సునీత, స్వరూప. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. చదువుకునేందుకు ఆ సీత చేసిన ప్రయత్నమే ఈనాటి ఈ బుర్రకథకు నేపథ్యం. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. తందాన తాన చదువులనిచ్చే సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన తాన తందానా తందానా దేవనందనానా. చెల్లి సునీత, ఎందుకు ఏడుస్తున్నావు? సీత అంటేనే కష్టాలు. ఇక ఈ కష్టాలు నేను వినలేను. శాంతి, వేరే కథ ఏదైనా చెప్పమను. చెల్లి, ఏడవకు. మన కథలో సీత తనకు వచ్చిన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని మనకు స్ఫూర్తిగా నిలిచింది. అటువంటి ధైర్యవంతురాలైన సీత కథ మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అయితే చెప్పు అన్నయ్య. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా, చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కదరా, ఓటమి నెరగక పోరాడే ఒక వీర బాల కదరా, 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. తరిగిట జుంతరిత. ఎంతకీ ఎవరా పైడి బొమ్మ, ఏమిటా కదా? అయ్యలారా, అమ్మలారా, స్త్రీలు వెలసిల్లిన భరత భూమిలో రజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగునాట పేద దంపతులకు పుట్టిన తొలి సంతానమే సీత. ఆ సీతను బడికి పంపాలి అనుకుంటుండగా మరొక అబ్బాయి పుట్టాడు. సంతానం ఇక ఆపేద్దామా అనుకుంటుండగానే మరో అమ్మాయి పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూసుకుంటావా? నేను కథ వినాలి. నోరు మూసుకునే కాలం పోయింది చెల్లి. ప్రశ్నించేవాడే ప్రసిద్ధుడు. చెల్లి సునీత, చెల్లి స్వరూప, నేను చెప్పే కథ వినండి. పూట గడవక తల్లిదండ్రులకు పాటులెక్కువాయే, తందాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే, తందాన తాన కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు, తందాన తన భార్య భర్త కూలినాలితో బతుకునిచ్చినారు, తందాన తాన. అయ్యో తందానా తందానా దేవనందనానా. తరిగిట జుంతరిత. అన్నా, ఇంతకీ సీత బడికి వెళ్ళిందా లేదా? లేదు చెల్లి. అమ్మా నాన్న పనికి పోతే చెల్లిని తమ్ముణ్ణి చూసుకుంటూ ఆమె ఇంటి పనికే అంకితమైపోయింది. నేను చెప్పానా, సీత అంటేనే కష్టాలు. అన్నా, సీత ఏ ఏ పనులు చేసేది? చెల్లి, సీత ఇంటి పనులను చేసేరా సై, వంట పని కొంత నేర్చేరా సై, బీడీలెన్నో చుట్టేరా సై, పత్తి చేలకు పోయేరా సై, కొవ్వొత్తిలా బతుకు ఆయరా సై. వినరా సోదర, చదువుల తల్లి దీనగదనిప్పుడు, మీరు పేదగాద ఎప్పుడు. అయ్యో తందానా తందానా దేవనందనానా. అరకిట జుంతరిత. చెల్లి సునీత, చెల్లి శాంతి, స్వరూప, తరువాత కథను రేపు చెప్పుకుందాం. సీత తన కష్టాలను ఇష్టాలుగా ఎలా మార్చుకుంది, సీతకు ప్రభుత్వ బడులు ఎలా సహాయపడ్డాయో తెలుసుకోవాలంటే తరువాతి భాగం చూడండి. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.